Namaste, India. Namaste. Eyebrows, strong nose, strong lips, the focus of the face. Like you. Yeah. No one say? No one said to you? Pulihara. So beautiful. చాలా బాగుంది లొకేషన్ మీకు చూపిస్తాను చూసి ఎంజాయ్ చేయండి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మెసడోనియా రాజధాని స్కోపియా నుంచి. సో మనం ఈ మెసడోనియా దేశం అయిపోయింది కదా, దీని పక్కనే ఉన్న అల్బానియా దేశం వెళ్తున్నాం. అల్బానియా యొక్క రాజధాని తిరానాకి. ఫ్లైట్లో వెళ్ళట్లేదు, బస్సు అనమాట. చాలా చవక, 1000 రూపాయలు ఉంది. ఫ్లైట్ అయితే 15,000 ఉంది. ఎందుకని చెప్పి నేను బస్సులోనే వెళ్ళిపోతున్నాను. ఇది బస్ స్టాండ్. సో వీడియోకి లైక్ కొట్టండి, బస్ జర్నీని రాజధాని తిరానాని ఎంజాయ్ చేయండి. ఓకే, లగేజ్ చూడండి ఎంత ఉంది. ఇది 12, ఇది 20. ఎంత బరువు ఉందో చూసారా, మొత్తం మామూలుగా లేదు. సో ఈ బస్ స్టాండ్ ఏంటంటే దగ్గర యూరోప్లో మధ్యన ఉంది కదా, దగ్గర ఒక 10 దేశాలకు వెళ్తాయి ఇక్కడ నుంచి బస్సులు. 10 దేశాలకి బస్ సర్వీసులు అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి. ఇవ్వండి ఇదే బస్సు అనమాట, బుజ్జి బస్సులో వెళ్తున్నాం. చూసుకుంటే బస్సు చిన్నది, బుజ్జి బస్సు అనమాట. విండో సీట్ ఉంది, హ్యాపీగా రకాచాలి. బార్డర్కి వచ్చాము. అది మెసడోనియా దేశం, ఇది అల్బానియా దేశం. పోలీస్ చెకింగ్స్ అవుతున్నాయి, పాస్పోర్ట్ తీసుకున్నారు. అక్కడ పోలీసులు వచ్చి పాస్పోర్ట్ తీసుకెళ్ళిపోయి మామూలుగా లేదు. వచ్చేసామండి, వెల్కమ్ టు అల్బానియా. సో అల్బానియా ఒక రాజధాని తిరానాలో ఉన్నాము. సో ఇప్పుడు సిమ్ కార్డు, డబ్బులు అన్నీ తీసుకొని హాస్టల్కి వెళ్ళిపోదాం. సో ముందు మన దగ్గర మెసడోనియా డబ్బులు ఉన్నాయి, ఎక్స్చేంజ్ చేసుకుందాం లోకల్ డబ్బుల్లో. అల్బానియా కరెన్సీ వచ్చేసింది. అల్బానియా కరెన్సీ పేరు వచ్చేసి లెక్కు. ఒక లెక్కు వచ్చేసి 90 పైసలు. అంటే ఆల్మోస్ట్ అంటే ఇది 2000 రూపాయలు అనుకోండి, అదే ఈజీగా ఉంటుంది. కరెన్సీ ఎక్స్చేంజ్ చేస్తాను. లెట్ గో టు హాస్టల్. సో ఈ బస్సు డైరెక్ట్గా మా హాస్టల్ ముందు దిగుతుంది. లెట్స్ గో. మరి సిమ్ కార్డు అంటే మెసడోనియా సిమ్ కార్డు పనిచేస్తుంది. నాకు ఈ దేశం చవకలో అయిపోయింది. జస్ట్ 1000 రూపాయలు బస్ టికెట్, 5 రూపాయల నుంచి బస్సు, హాస్టల్ నుంచి 400 రూపాయలు. సవక, చాలా రోజులకి సవక. సో హాస్టల్కి వచ్చేసానని, మొసికా హాస్టల్ అని చెప్పేసి దగ్గర 10 అంటే 850 రూపాయలు. బాగుందో, 10 మంది ఉంటారు. ఇది నా బెడ్, బాగుంది. రూము, బాత్రూము, ఇదిగోండి బాత్రూమ్, ఇది చాలా బాగుంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అల్బానియా రాజధాని తిరానా నుంచి. తిను నా ఫ్రెండ్ ఆర్య అనమాట. Namaste, India. నమస్తే. సో తిన రాజధాని తిరానాని తిప్పి చూపిస్తానన్నది. ఫస్ట్ లైక్ కొట్టండి, చాలా బాగుంటుంది. ద వెదర్ ఇస్ సో గుడ్, యు సో బ్యూటిఫుల్. లెట్స్ గో. So Aida, what is your language? It's Albanian. Albania language. Yeah. How to say hi? Çkemi. Yeah. Thanks. Faleminderit. Falemendere. Bond. Çkeme falemendere. This is a communist country? It was before. But now is democracy. Yeah, it's democracy. Bond. ముందు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతో ఉన్న దేశం మారిపోయిందట. బాగుంది. అండ్ ముస్లిం కంట్రీ, సగం ముస్లిమ్స్ సగం క్రిస్టియన్స్. బాగుంది, చాలా బాగుంది. సో ఐడా, వాట్ ఈస్ దిస్? బజారు మార్కెట్. ఎలాంటి చూద్దాం. ఖర్జూరము, అబ్బా చాలా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయండి. ఆలివ్లు, ఇదిగో ఆలివ్లు ఎన్ని రకాలు ఉన్నాయి. ఆలివ్లు అదిగో ఎన్ని రకాల ఆలివ్లు ఉన్నాయి, బాగున్నాయి. సూపర్. పిస్తాచియో. ఐడా, వాట్ ఈస్ దిస్ ఈస్? That's for the bad eye. Bad eye. Yeah. అంటే దిష్టి నరఘోష యంత్రం. ఇదిగోండి నరఘోష యంత్రం. ఇది నరఘోష యంత్రం. బాగుంది. బాల్కాన్ కొండలు ఎక్కువ ఉంటాయి కదండి. తేనె, విపరీతమైన తేనె, వెరైటీ తేనె. యూ హ్యావ్ లాట్ ఆఫ్ హనీ ఇన్ ద కంట్రీ. బాల్కాన్ చాలా, అదిగోండి ఎక్కడ చూసినా తేనె. గుడ్. సో మరో ఫేమస్ ప్లేస్ కి వాట్ ఈస్ దిస్? Namazya. మసీద్. Yeah, it's Moshe. ఓకే, మసీద్. బాగుంది. ఆర్ యు ముస్లిం? Yes, I'm Muslim. ఇది రంజాన్. హ్యాపీ రంజాన్. Thank you. వావ్, చాలా బాగుంది. ఐడా, బ్యూటిఫుల్. చాలా బాగుంది. లోపల ఎరగదీసింది. సూపరు, చాలా బాగుంది. పెళ్ళి జరుగుతుంది. ఇదిగోండి పెళ్ళి జరుగుతుంది. ఇట్స్ సో బ్యూటిఫుల్. వై యు లాఫింగ్? గొరకాయ వేసుకుందాం. ఇట్స్ సో బ్యూటిఫుల్. I never wear a scarf. Yes. ఇట్స్ గుడ్, యూ రెస్పెక్ట్. ఐడా, ఇప్పుడు ఎక్కడికి వచ్చాము అమ్మాయి? It's a communist time museum. వాట్ ఈస్ ద కమ్యూనిస్ట్ టైం పీరియడ్? It's 1945 till 1991. 1945 నుంచి 1991 వరకు కమ్యూనిస్ట్ దేశంగానే ఉండేది అల్బానియా. తర్వాత మారిపోయింది ప్రజాస్వామ్య దేశం కింద. బాగుంది. సో ఐడా, దిస్ ఇస్ అ బంకర్. Yes.
museum. ఆహా, ఓకే. ఒకప్పుడు బంకరు ఇప్పుడు మ్యూజియం కింద పెట్టారట. వెళ్ళి చూద్దాం రండి. మీరు చూసుకుంటే బంకర్ చూడడానికి పైన ఎంతే ఉంది కానీ లోపల పెద్ద స్వరంగాలే ఉన్నాయి. ఇదిగోండి ఆ రోజుల్లో ఆ పాతకాలం ఫోన్లు అది తర్వాత అన్నీ చాలా వెరైటీగా ఉంది. లోపల చాలా ఉన్నాయి. సో కమ్యూనిస్ట్ టైం టూరిస్ట్ ఆల్సో వెరీ డిఫికల్ట్. Yes. షార్ట్ హెయిర్, నో కెమెరా. Yeah, they used to come like that. సో 1945 నుంచి 90 వరకు కమ్యూనిస్ట్ టైం అప్పుడు టూరిస్టులు కెమెరాలు కానీ అసలు పొడుగు జుట్టు కానీ లేవు, చాలా స్ట్రిక్ట్. ఆ రోజుల్లో టూరిస్టులకి కూడా మంచి స్ట్రిక్ట్గా ఉండేదన్నమాట. సో చూడండి ఎన్ని బంకలు లోపల రూముల లోపల బంకలు అంటే బాంబు వేస్తే దాక్కోవడానికి. యుద్ధ సమయాలు అన్నీ అలాగే ఉంటాయి. రూముల లోపల రూములు అన్నీ రూముల లోపల రూములు అలా ఉన్నాయి. బాంబు వేస్తే ఏం అవ్వదు. సో మధ్యాహ్నం అయింది, ఆకలి వేస్తుంది, లంచ్ టైం కదా. ఒక షాపింగ్ మాల్కి వచ్చాము. లెట్స్ గో. బాల్కన్ ఫుడ్ అన్నీ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. ఇదిగోండి ముద్ద కర్రీ బాగుంది. నేను ఆల్రెడీ ఫుడ్ వీడియోలు చేశాను, చూడండి. సెర్బియావి, మాంటినోగ్రోవి, బోస్నోవి చూడండి, బాగుంటాయి. అంటే మదర్ తెరీసా స్క్వేర్ అదిగో. ఇప్పుడు మదర్ తెరీసా చర్చ్కి వచ్చామండి. లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా. యాక్చువల్లీ టెక్నికల్లీ మదర్ తెరీసా ఫ్రమ్ అల్బేనియా. Yes, she's Albanian. మదర్ తెరీసా మదర్ ఫ్రమ్ అల్బేనియా, రైట్? Yes. వాట్ ఈస్ మదర్ తెరీసా ఫుల్ నేమ్? Gonje Age Boyadziu. గొంజే ఆగే బొయోజియా అనమాట మదర్ తెరీసా గారి పేరు. సో కాకపోతే ఇప్పుడు దేశాలన్నీ విడిపోయాయి కాబట్టి ఆ విధంగా నార్త్ మెసడోనియాకి వెళ్ళిపోయారు. కాకపోతే మెసడోనియా ఈ అల్బేనియా అనేది పెద్దది కదా, చాలా పెద్దది కదా. లోపలికి వెళ్ళి చూద్దాం. చర్చు ప్రశాంతంగా ఉంటుంది, మాట్లాడకూడదు అన్నారు. లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఫార్ యువర్ తెరానా బ్యూటిఫుల్. Yep. Beautiful like you, looking like ancient Skanderberg time. The people look like you. The face is a strong eyebrows, strong nose, strong lips. The focus of the face like you. Yeah. No one say to you. Pulihara. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? It's artificial Tirana Lake. సో సిటీ సెంటర్లో పెద్ద పార్క్ కట్టారు. పెద్ద ఒక సరస్సు లాంటిది నిర్మించారు గవర్నమెంట్. ఎందుకంటే భూగర్భ జలాలు ఎండిపోకుండా. ఇట్స్ గుడ్ ఆర్టిఫిషియల్, రైట్? పెద్ద పార్క్ పెట్టి, చాలా పెద్ద పార్క్, అంటే లోకల్ పీపుల్స్ ఎంజాయ్ చేయడం కోసం చాలా బాగుంది. డ్రోన్ ఎగరేస్తాను, మీరు చూద్దాం లొకేషన్ ఎంత బాగుంది. పక్షులు విపరీతంగా ఉండడం వల్ల డ్రోన్ అయితే ఎగరేయలేపాను. వచ్చేస్తున్నాయి సైతానుల్లాగా. నన్ను ట్రై చేశాను ఎగరేయడానికి. ఓకే, నాట్ గుడ్. అయినా ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? Tirana స్టేడియంకి వచ్చాం. నవ్వుతూ లాఫింగ్ టూ మచ్. లోపలికి వెళ్ళి కాఫీ తాగాలి, స్టేడియం అంతా చూడాలి, బాగుంటుంది. లెట్స్ గో. స్టేడియం చూడడానికి బాగుందండి. లోపలికి వెళ్తే ఏముంటుందో ఏంటో కానీ పైనుంచి మటుకు లుక్ అదిరిపోయింది భలేగా. ఇదిగోండి స్టేడియం. ఇక్కడ కాన్సర్ట్స్, మ్యూజిక్ షోలు అన్నీ అవుతాయట. ఆర్కెస్ట్రా షోలు. వెరీ బిగ్, వెరీ బ్యూటిఫుల్. ఇట్స్ సో బ్యూటిఫుల్, నైస్. ఈ స్టేడియంలోకి రావాలంటే టికెట్ తీసుకోవాలన్నారు, లేదా కాఫీ తాగాలన్నారు. మధ్యాహ్నం నుంచి కాఫీ తప్పదు, మరి ఏం చేస్తాం. ఎంజాయ్. వాట్ ఈస్ దాట్? కలర్. చేంజ్ కలర్. ఏదో కాఫీ అంటే టికెట్ ఏంటి మరి. ఇంత పెద్ద స్టేడియం మెయింటైన్ చేయాలంటే ఏదో తాగాలి, ఏదో కొనుక్కోవాలట. ఫ్రీగా ఇవ్వరట టికెట్, అందుకే తప్పట్లేదు. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చామమ్మా? డైటీ మౌంటైన్స్. కేబుల్ కార్లు ఎక్కి వెళ్తాము. ఇప్పుడు కేబుల్ కార్ వస్తుంది కదా, కేబుల్ కార్ ఎక్కి డైటీ మౌంటైన్స్కి వెళ్తాము. సూర్యాస్త సమయం బాగుంటుంది అంటే చూద్దాం రండి. Anything happen, you take care of me. I'm so scared of the height. Okay? God will help you. Yeah. I'm so scared. You can go to heaven. No, you go heaven. I want to record more things. I don't want to go heaven.
అంత భయపడుతూ వస్తాం మన తెలుగు వాళ్ళు అనమాట. ఎక్కడి నుంచి అండి? ఇంగ్లాండ్. లండన్. మామూలుగా లండన్ నుంచి నేను ఫ్లైట్ టికెట్ చూసాను. అల్బానియాకి 3000 సవక్క మామూలుగా లేదు. భలే ఉంది ఇది, చాలా బాగుంది. వణికించేసింది నిజంగా. నేను ఎన్నో రోప్వేలు ఎక్కాను కానీ ఎంత లాంగ్ జర్నీ 20 నిమిషాలు రోప్ అంటే కొండ ఎక్కుతున్న కొద్దీ నాకు all 3 to 4 mountains crosses. The best experience in life. రావాలి. ఇదిగో లండన్ లో ఉన్న వాళ్ళందరూ అల్బానియా రావాలి. ప్లీజ్ విజిట్ అల్బేనియా. అంటే లోకల్ ప్లేస్ కన్నా ఇలాంటి ప్లేసెస్ చాలా బాగున్నాయి. ఎంత 3000 ఫ్లైట్ టికెట్, 6000, 2000 హోటల్, మొత్తం 8000 ఒక దేశం అయిపోతుంది. ఆల్ ది బెస్ట్. నిజంగా గ్రేట్. ఆల్ ది బెస్ట్. సేఫ్ జర్నీ. బై. అయినా వేర్ యు టేకింగ్ టు మీ? ఐమ్ సో స్కేర్డ్. పాపి ఓయ్ బంకర్స్. వావ్, bunkers. I so many bunkers in the mountain. It's because it used to be a military zone, and during the communist time, the bunkers built around more than 7,000. Oh my God. కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ఉండేటప్పుడు వాళ్ళ దేశ రక్షణ కోసం, పౌరుల కోసం దగ్గర దగ్గర 7,000 బంకర్లు కట్టారు. ఎక్కడ చూసినా బంకర్లు, ఎక్కడ చూసినాను. ఐడా దిస్ లొకేషన్ బ్యూటిఫుల్. టాప్ ఆఫ్ ద మౌంటైన్. ఐ లవ్ దిస్ వన్ లొకేషన్. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. లొకేషన్ మీకు చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. అదిగోండి మొత్తం తిరానా సిటీ అంతా చూడండి. మొత్తం అది ఆ లేక్ ఆర్టిఫిషియల్ లేక్. మీరు డ్రోన్ ఎగరేసాను కదా, సూర్యాస్త సమయం అవుతుంది. బాగుంది. లెట్స్ గో బ్యాక్. Aida, thank you so much showing your beautiful Tirana. So beautiful. Your Tirana so beautiful. Okay? See you once again. Come to India. Okay? Come to India. Where? Come India, say Anvish. I'm Anvish fan. That's it. Everybody take care of you. Everything free. Okay? Bye. See you. Bye. Bye. దీన్ని టెలిస్కోప్ అంటారండి. దీంట్లో నుంచి మనం గ్రహాలు చూడవచ్చు అంతరిక్షంలోని. ఇప్పుడు మీకు చంద్రుడు, బృహస్పతి, తర్వాత శుక్రగ్రహం, వేనస్సు, జూపిటర్, మూన్ చూపిస్తాను. నేను చూస్తాను, మీకు చూపిస్తాను. ఓకే? ఇదిగోండి ఇక్కడ నుంచి చూడాలన్నమాట. యాంగిల్ పెట్టారు ఆయన, నీట్గా కనబడుతుంది చాలా బాగా. చంద్రుడు ఎంత బాగున్నారండి, భలేగా ఉన్నదే. హీలియం ఉంటుంది. సో ఇప్పుడు నేను శుక్రగ్రహాన్ని అయితే చూడబోతున్నాను. చూడండి, ఇదిగోండి. అబ్బా 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 అబ్బా. నాకు శుక్ర మహాదశ ఉంది. ఇదిగో శుక్రగ్రహం. ఇది బృహస్పతి, జూపిటర్. ఇదిగో ఎలా ఉందో చూసారా? జూపిటర్ బంతిలా ఉంటుంది ఎప్పుడును. ఈ దేశాన్ని అర్జెంటుగా ముగించుకొని నేనైతే ఆఫ్రికా బయలుదేరాను. ఎందుకు బయలుదేరాను అన్నది చివరిలో చెప్తాను. సో ఇది అడిస్ అబాబా ఎయిర్పోర్ట్ అండి, ఇథియోపియా వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఉగాండా ఫ్లైట్ అయితే తీసుకోవాలి. వచ్చేసానండి. ఇథియోపియా ఎయిర్లైన్స్ ఆఫ్రికాస్ బెస్ట్ ఎయిర్లైన్స్ అనమాట. చాలా బాగుంటుంది. ఆఫ్రికాలో అన్నిటికీ ఈ ఇథియోపియా దేశం నుంచి మనకి ఎయిర్లైన్స్ అయితే ఫెసిలిటీ ఉంది. వెల్కమ్ టు ఆఫ్రికా, ఉగాండా. మొత్తానికి ఉగాండా వచ్చాను. కష్టాలు మొదలయ్యాయి. 3 గంటలు ఇక్కడ ఎయిర్పోర్ట్లోనే అయిపోయింది. ఫస్ట్ 2 గంటలు ఇమిగ్రేషన్లో స్టాఫ్ లేరట. పెద్ద క్యూ. 2 ఫ్లైట్లు క్లియర్ చేసి 2 గంటలు పట్టింది. అమ్మయ్య అనుకుని బయటకు వచ్చేసరికి ఇంకా డ్రోన్లు చెక్ చేశారు. 2 డ్రోన్లు, సీరియల్ నెంబర్లు, పెద్ద క్యూ ఉంది. ఆ క్యూని దాటుకొని వెళ్ళేసరికి గంట. ఇంకా సిమ్ కార్డు ఇవన్నీ కొనుక్కొని మొత్తం 4 గంటలు ఎయిర్పోర్ట్లోనే అయిపోయింది. లెట్స్ గో. సో లక్ష్మీదేవి ఇంపార్టెంట్ కాబట్టి పెట్టి ఉగాండా కరెన్సీ అయితే తీసుకుందాం. ఉగాండా కరెన్సీ పేరు వచ్చేసి షీలింగ్లు అనమాట. ₹1 వచ్చేసి 42 షీలింగ్లు. ₹1 అంటే మంద ఎక్కువ, ₹1 అలాగనమాట. సో వెళ్ళి ఇప్పుడు సిమ్ కొనుక్కుందాం. చూసే గొరిల్లా ఉంది. గొరిల్లా ఇక్కడ గొరిల్లాలు ఫేమస్. ఇంకా సిమ్ విషయానికి వస్తే ఎయిర్టెల్ ఉంది, మన ఇండియాదే. సో తర్వాత MTN కూడా ఉందన్నమాట. సో 2 తీసేసుకుందాం. ఫస్ట్ అయితే తీసుకొని తర్వాత అది తీసుకుందాం. ఓకే, లెట్స్ గో. ఇంకా ప్రపంచ యాత్రికుడి కష్టాలు మొదలయ్యాయి. మొత్తాన్ని 4 గంటలు అనమాట ఇక్కడ అయిపోయింది. సిమ్ కార్డులు అన్నీ అయ్యేసరికి ఈ టైం అయింది. ట్యాక్సీ వేసుకొని అర్జెంట్గా హాస్టల్కి వెళ్ళిపోవాలి. మొత్తానికి హాస్టల్కి వచ్చేసానండి. ఉగాండాలోని బెస్ట్ హాస్టల్ అనమాట. మంచి రేటింగ్ ఉన్నది. ఆల్మోస్ట్ 9.9 రేటింగ్ ఉంది. ₹1000 హాస్టల్. చాలామంది ఉన్నారు బ్యాక్ ప్యాకర్స్. ఆ కిచెన్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇదిగోండి కిచెన్ అన్నీ చేసుకుంటున్నారు. ఆ రూమ్ చూపిస్తాను మీకు. రూమ్లో చాలామంది, అంటే 6 ఉన్నారు. 6 అయ్యా 6 కాదు 9 మంది ఉన్నారు. మీరు చూసుకోవచ్చు. దోమలు విపరీతంగా ఉన్నాయి, అందుకే మస్కిటో నెట్లు పెట్టాను. నా బెడ్ ఇది బాగుంది. సో రేపు ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు, మీకు చూపిస్తాను. ఓకే, బాయ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? గడిచిన 80 రోజుల నుంచి నేను ట్రావెలింగ్ వీడియోలు చేయలేదండి. బెట్టింగ్ యాప్ల మీద అవేర్నెస్ వీడియోలు చేశాను. దగ్గర 80 రోజుల్లో 40 వీడియోలు చేశాను. 30 లక్షల రూపాయలు వచ్చింది. 30 లక్షల రూపాయలు
15 మంది బెట్టింగ్ బాధితుల కుటుంబాలు, పేద కుటుంబాలకు అందించాను. పిల్లలు చచ్చిపోయిన ఫ్యామిలీలకి. అసలు ఎందుకు చేయాల్సొచ్చిందంటే, మరి స్తుతి మించిపోయారండి. సమాజంలో హద్దులు దాటిపోయి సినిమా యాక్టర్లు గానీ, బిగ్ బాస్ షో వాళ్ళు గానీ, ప్రతి ఒక్కళ్ళు క్రియేటర్లు అందరూ చేసుకుంటూ పోతున్నారు. దానివల్ల దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు సామాన్య మానవుడు, యువత నష్టపోతున్నారని గ్రహించి, ఇంకా తాడో పేడో తేల్చుకుందాం అని చెప్పి 80 రోజులు చేశాను. ఈ 80 రోజులు చేయడం వల్ల ఇప్పుడు ఏ యూట్యూబర్ బెట్టింగ్ యాప్‌ల జోలికి పోవట్లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దేశ ప్రభుత్వాలు స్పందించాయి. సుప్రీం కోర్టుల వరకు పిల్లిళ్ళెళ్ళాయి. హైకోర్టులు, సుప్రీం కోర్టులు అబ్బో! మామూలుగా రచ్చలేపలేదనమాట. బాగా సక్సెస్ అయింది. ప్రతి ఇయరు చేసుకుంటూ వస్తున్నాను. కానీ ఈ ఇయర్ ఎక్కువ రోజులు చేశాను. నన్ను క్షమించండి. ఇంక ఇలాంటివి ఇంకా ఇయి చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు నెక్స్ట్ ఇయర్ నుంచి. ఇంకా నేను ట్రావెలింగ్ వీడియోస్ రెగ్యులర్‌గా చేస్తాను. ఇక చూడండి. కొన్ని రోజులు కొంచెం అటు ఇటు అవుతది గానీ, మంచి కంటెంట్ అయితే వస్తది. ఈ ఉగాండా, ఆఫ్రికా రావడానికి అదే కారణం. అంటే 80 రోజులు చేద్దామని నిశ్చయించుకున్నాను. అక్కడ విదేశాల్లో అయితే ఎక్కువ రేట్లయిపోతాయి. ఆఫ్రికాలో, ఈ ఉగాండాలో తక్కువ అని చెప్పేసి ఇక్కడికొచ్చి రోజుకి మహా అయితే రూ. 1500తో నాకు దినం తీరిపోతుంది. అందుకు 60 రోజులు అయింది ఇక్కడికొచ్చి. మొత్తం వీడియోలు చేశాను. ఎనీవే ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ట్రావెలింగ్ వీడియోలు స్టార్ట్ చేస్తాను. ఇంకా ట్రావెలింగ్ వీడియోలొస్తాయి. ఎంజాయ్ చేయండి. అండ్ ప్రపంచ యాత్రికుడు ఛానల్‌లో షార్ట్ వీడియోలొస్తాయి. అండ్ ప్రపంచ యాత్రికుడు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ రోజు వస్తున్నాయి. మీరు చూడొచ్చు. అండ్ ఫేస్‌బుక్‌లో రోజు వీడియోలొస్తున్నాయి. చూసుకోవచ్చు. ఓకే. బాయ్. గుడ్ నైట్.